హలో అండి, అందరు బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే యూట్యూబ్ గురించి. యూట్యూబ్ పేమెంట్ అయితే ఈరోజు నాకు వచ్చింది. ఎంత అనేది నేను తర్వాత చెప్తాను. అది డైరెక్ట్గా కూడా చెప్పకూడదు, చెప్పుకునేంత పేమెంట్ ఏం కాదు. కానీ ఎనీవేస్ మనీకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూట్యూబ్. ఈ వీడియోస్ నేను చేయడానికి ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా పేమెంట్ వస్తుందని నేను పెట్టదలుచుకోవాలి. కానీ ఎందుకు పెడుతున్నానంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే నాకు నెలలా యూట్యూబ్ డబ్బులు వచ్చేస్తున్నాయి, అందుకే నేను యూట్యూబ్ని రన్ చేస్తున్నా అని అనుకుంటున్నారు. కానీ మీ అందరికీ క్లియర్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అస్సలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఫస్ట్, నేను యూట్యూబ్ అనేది మీ అందరికీ తెలుసు, ఇప్పుడే కాదు. అమ్మ యూట్యూబ్ అనేది నా జర్నీ 2022 ఎండింగ్లో ఏమో నా ఫేస్ యూట్యూబ్లో రివీల్ చేసి ఫేస్ వీడియోస్ చేస్తున్నా. కానీ యూట్యూబ్ అనేది నా జర్నీ ఇప్పటిది కాదు. 2018 ఆర్ 19లో ఫస్ట్ స్టార్ట్ చేశా. పేటిఎంలో వచ్చిన ఆర్డర్స్ అన్బాక్సింగ్ చేసుకుంటూ, అది అమెజాన్లో వచ్చిన అన్బాక్సింగ్ చేసుకుంటూ ఒక ఛానల్ రన్ చేశా. ఇంకా నేను జాబ్ చేసుకుంటూ ఇలా బిజీగా ఉంటా కదా, చూస్తా వ్యూస్ సబ్స్క్రైబర్స్ రాకపోయేసరికి కొంచెం డిమోటివేట్ అయిపోయి ఆపేస్తాం, పెద్దగా ఫోకస్ చెయ్యము. కోవిడ్లో మళ్ళా స్టార్ట్ చేశా 2020లో. పచ్చళ్ళు, మా అమ్మ చేసిన పచ్చళ్ళు వంటలు పెడతా. అప్పుడు చూసా, అప్పుడు వ్యూస్ బాగా వస్తున్నాయి. ఇంకా మా అమ్మకి క్యాట్రాక్ట్ ఉంది, శుక్లం ఉంది, చిన్న వయసులో శుక్లం వచ్చింది మా అమ్మకి. ఇంకా ఆ కరోనా టైం అయ్యి ఇంకా వెళ్ళడానికి లేక బయటకి ఇంట్లోనే ఉండి పెద్దదైంది. తర్వాత ఇంకా లాక్డౌన్ తీసాక అమ్మని ఆపరేషన్ చేయించాము. అట్లా డీవేట్ అయిపోయి అప్పుడు మానేసా. ఒక 2 సార్లు అలాగా మానేసా. ఇంకా థర్డ్ టైం కూడా మళ్ళీ స్టార్ట్ చేశా. ఏంటి, నేను 2021లో ఇలాగా చేశాను అనుకుంటా, అన్బాక్సింగ్ వీడియోసే చేస్తే ఇంకా చెప్పాను కదా, నా పట్టు ఒక అమెజాన్ ఒక శారీ కొంటే ఆ వీడియో నేను యూట్యూబ్లో పోస్ట్ చేసి అమెజాన్ లింక్ దాని కింద ఇస్తే అమెజాన్ ఆ వీడియోని పెట్టుకున్నాడు. అప్పుడు కొంచెం నాకు అనిపించింది, వాళ్ళే ఎగ్జైటింగ్ అనిపించి నేను చాలాసార్లు చెప్పాను. సో ఇలాగా యూట్యూబ్ అనేది నాకు ఇష్టం అనమాట. అంటే ఫస్ట్లో అసలు అప్పుడు నా మొహం ఇప్పుడు చూపించారు, నా మొహం చూపించింది 2022 ఎండింగ్లో, 2023లో గట్టిగా, ఇంకా 2023లో యూట్యూబ్లోకి వచ్చింది. అంతకుముందు నాకు యూట్యూబ్ చేయడం ఇష్టమే, కానీ మా నాన్న ఒప్పుకోవడం మీ అందరికీ తెలుసు కదా. మా నాన్న ఏంటంటే స్ట్రిక్ట్గా ఉంచి యూట్యూబ్కి ఒప్పుకునేవాడు కాదు. అప్పుడు కూడా నాకు మేకప్ గురించి కానీ ఇట్లాంటి వీడియోస్ చేయడం ఇష్టం, స్కిన్ కేర్ గురించి, లేకపోతే అన్బాక్సింగ్, అమెజాన్లో ఏం కొన్నాను ఇలాంటివి చేయడం ఇష్టం అనమాట. సో విషయానికి వస్తే యూట్యూబ్ అనేది ఫస్ట్ నాకు ఎందుకు స్టార్ట్ చేశానంటే, అప్పట్లో 2018లో అయినా యూట్యూబ్లో డబ్బులు వస్తాయంట, నిజమైనా చెక్ చేద్దాం, నిజంగా డబ్బులు వస్తాయా అని అనుకున్నాను. కానీ అప్పుడు ప్రయత్నం చేసి అప్పుడు కరోనాలో 500 అలా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు అనుకుంటా. సో లేకపోతే వ్యూస్ బాగా వచ్చున్నాయి. ఇంక ఇట్లా కాదని ఇంక 2023లో బాగా ఫోకస్ పెట్టా. మెయిన్ ఫోకస్ సబ్స్క్రైబర్స్ మీద పెట్టా. సబ్స్క్రైబర్స్ రావాలి, నాకు బాగా రావాలి అనుకుంటా చేస్తా ఉంటే 2023లోనే బాగా ఫోకస్ పెట్టాను, బాగా వచ్చారు. 2024 ఆగస్టులో మానిటైజేషన్ అయింది ఛానల్. ఇప్పటికీ దాదాపు 1.5 సంవత్సరం అయింది. రేపు ఆగస్టుకి 2 సంవత్సరాలు అయింది. కానీ ఈ 2 సంవత్సరాలు అయితే మానిటైజేషన్ అయిన తర్వాత, ఆగస్టులో మానిటైజేషన్ అయితే 2025 జాన్లో పేమెంట్ తీసుకున్నా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, లాస్ట్ ఇయర్ నేను తీసుకున్న పేమెంట్స్ మొత్తం 4. అది కూడా మీకు క్లూ ఇస్తాను. ఒక్కొక్క పేమెంట్ ఎంత అంటే, స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్, డాలర్స్లో చెప్తున్నాను నేను. అలా 4 పేమెంట్స్ తీసుకున్నా. ఇంకా ఎంత వచ్చినా వేరే క్యాలిక్యులేట్ చేసుకున్నా ఒక సంవత్సరానికి. అది అయిపోయింది. పోయిన సంవత్సరం సెప్టెంబర్ 22లో తీసుకున్న పేమెంట్ మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నా. సెప్టెంబర్ టు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ 7 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు పేమెంట్ తీసుకున్నా. పేమెంట్ వచ్చిందని ఆనందపడాలో, ఇన్ని నెలలు రాలేదని బాధపడాలో అర్థం కావట్లా. కానీ ఇన్ని నెలలు రాలేదు ఎందుకు అంటే, నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు. వీడియోస్ అప్లోడ్ చేస్తే 3 నెలలకైనా నా వచ్చింది. అంటే మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే, మీకు గుర్తుంచుకోండి, ఒక ఛానల్కి పేమెంట్స్ వస్తున్నాయా రావట్లేదా అంటే, మానిటైజేషన్ ఛానల్కి రోజు అప్లోడ్ చేసే వీడియోస్కి మినిమం ఈ రోజు అప్లోడ్ చేసిన ఇలాంటి వీడియోకి 10,000 వచ్చాయనుకోండి వ్యూస్. రోజు పెట్టే వీడియోస్కి ఉరామరిగా 10,000, 9,000, 8,000, 11,000 ఇలా వచ్చినా సరే నెలకు పేమెంట్ వచ్చేస్తుంది. కానీ మీరు గమనించుకొని, నా వీడియోస్కి 1,000, 2,000 మహా అయితే, అంతకు మించిన వ్యూస్ రావట్లా. కాబట్టి నాకు పేమెంట్ మహా అయితే రోజు వీడియోలు చేస్తూ ఉండే ఇలా 1,000, 2,000 వ్యూస్ వస్తూ ఉంటే 3 నెలలకు ఒకసారి పేమెంట్ వస్తుంది. అది కూడా చెప్పాను కదా, లోయెస్ట్ 3 డిజిట్ నెంబర్ డాలర్స్లో. ఇంకా లేదు, రోజు నేను చేసే వీడియోలు 10,000, 20,000, 30,000 వ్యూస్ వస్తున్నాయంటే మీరు నెల పేమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇంకొకటి చెప్తా వినండి, ఇన్ని నెలలు డబ్బులు రాకపోవడానికి కారణం నేను వీడియోలు చేయకపోవడం.
7 నెలల తర్వాత పేమెంట్ వచ్చింది. సో నేను యూట్యూబ్ని కేవలం డబ్బుల కోసమే రన్ చేసే పని అయితే ఇప్పటికీ నా ఛానల్ మూసేసి పక్కకి వెళ్ళిపోయిందని. చాలా మంది అలా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్తో వచ్చి మానిటేషన్ అయ్యేదాకా కష్టపడి తీరా మానిటేషన్ అయ్యాక ఈ డబ్బులు చూస్తారు. వచ్చేది నెలకు 8,000 9,000 చూసి వచ్చినాయి ఈ డబ్బుల కోసం నేను ఇంత కష్టపడేది అనేది ఛానల్ మానేస్తారు. పోనీ నెల పేమెంట్ వచ్చినా సంతోషమే, నెల మినిమం పేమెంట్ వస్తే హ్యాపీనే $100. కానీ నెల కాకుండా 3 నెలలకు ఒకసారి వస్తే ఏమనిపిస్తుంది తెలుసా? ఈ రోజుకి వచ్చి ₹100 కోసం నేను ఎంత కష్టపడుతున్నాను అనిపిస్తుంది. కానీ నేను మనీ కోసం యూట్యూబ్ చేయట్లా. కానీ మనీ రాకూడదంటే మనీ రావడం ఇష్టమే, కానీ కేవలం మనీ కోసమే కాదు. నాకు ఒక ప్యాషన్ అనమాట, నాకు ఇంట్రెస్ట్. నాకు యూట్యూబ్ అనేది ఒక ఇంట్రెస్ట్. మనం ఉన్న బాధల్లో మనకు మాట్లాడే వాళ్ళు ఎవరు లేక యూట్యూబ్ లైవ్లో మాట్లాడుకోవడము, నాదేంటి అనేది నేను షేర్ చేసుకోవడము. సో ఇలాగా నాకైతే ఇంట్రెస్ట్ అనమాట యూట్యూబ్ అనేది. అందుకోసం నేను రన్ చేస్తున్నా. ఇప్పటికి మీకు అర్థమైంది, 7 నెలలు పేమెంట్ రాకపోయినా ఛానల్ రన్ చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నిరాశ పడలా. ఎందుకంటే భవిష్యత్తులో అయినా చెప్పలేము, ఈరోజు డబ్బులు రావట్లేదు ఆపేయడానికి లేదు. మన టైం బాగాలేదు, టైం బాగుంటే డబ్బులు వస్తాయి. సో చాలా మంది అనుకుంటారు కదా నాకు నెల డబ్బులు వచ్చేస్తున్నాయి బాగా నాకు అని అనుకుంటారేమో. యూట్యూబ్లో అంత ఆశమాషగా డబ్బులు రావు. మీకు క్లియర్ కట్గా లెక్కలు చెప్తా వినండి. ఇప్పుడు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే 1000 వ్యూస్ వస్తే ₹1, అక్షర సత్యం ఇది. 2000 వ్యూస్ వస్తే ₹2, 3000 వ్యూస్ వస్తే ₹3, 4000 వ్యూస్ వస్తే ₹4, 5000 వ్యూస్ వస్తే ₹5, 10,000 వస్తే ₹10, 1,00,000 వ్యూస్ వస్తే $1 షార్ట్ వీడియోస్కి వచ్చేది. ఇది నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్. పోయినసారి మా స్కూల్లో కూడా మా కొలీగ్ బాగా వస్తున్నాయి డబ్బులు అంటే తనకి లైవ్లో చూపించా షార్ట్ వీడియోస్కి రెవెన్యూ చూసి తనే నమ్ముకుంది పక్క అని. యూట్యూబ్లో అంత ఈజీ కాదు. ఇది షార్ట్ వీడియోస్ రెవెన్యూ. మీకు లాంగ్ వీడియోస్ చెప్పా కదా, 1K వ్యూస్ వచ్చాయనుకోండి ₹40, మహా అయితే 30, 40, 50. 2K వచ్చినా ఇంకింతే. 1Kకి 2Kకి మహా అయితే ఎక్కువ మంది 3,000 2,000 మంది చూసారు ఒక ₹100. ఇది లెక్క. ఇప్పుడు దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి, యూట్యూబ్లోకి రావాలా వద్దా. యూట్యూబ్లోకి దేనికోసం వస్తున్నారు? డబ్బుల కోసం వస్తున్నారా, ఫేమ్ కోసం వస్తున్నారా, లేకపోతే ఇంకో దానికోసం వస్తున్నారా? ఇప్పుడు నేనున్నాను, నాకు యూట్యూబ్లో డబ్బులు రావడం మాగిపోయాక నేనేం చేశాను, సారీ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ ప్లాట్ఫామ్ని అలా ఉపయోగించుకుంటున్నా. అది. సో 7 నెలల తర్వాత పేమెంట్ వచ్చింది. దీనికి కూడా కులుకోవాకండి, ఎందుకంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. 7 నెలలకి లోయెస్ట్ 3 డిజిట్ నెంబర్ డాలర్స్ అంటే ఎంత, రోజుకి ఎంత. కానీ డబ్బుని ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు. తక్కువ అమౌంట్ అయినా డబ్బే. లక్ష్మీదేవి యూనివర్స్కి థ్యాంక్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ మై పేరెంట్స్, థ్యాంక్ యూ మై బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ వాచింగ్ మై వీడియోస్. సో రేపు వీడియోలో నేనేం చెప్తాను అంటే ఎక్కువ లాగ్ చేయదలుచుకోవాలా. యూట్యూబ్ అసలుకి స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఆలోచన ఉంటే ఈ వీడియో చూసారు కదా, కొంచెం అర్థమైంది. ఇంకెవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళు యూట్యూబ్ చూసి లక్షలు సంపాదిస్తున్నారు, వీళ్ళు యూట్యూబ్ చేసి ఇలా కోట్లు సంపాదిస్తున్నారు, ఇల్లు కట్టేశారు, అది ఇదని పోటీ పడి మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేయదు. చాలా మంది ఏమనుకుంటారు, యూట్యూబ్ ఏముంది చాలా ఆశామాషి అనుకుంటారు. నేను ఒక పప్పుచారు వీడియో షార్ట్ వీడియో చేశాను అనుకోండి, నేను కుకింగ్ చేసేది చూడడానికి మీకు చాలా సులువు. వెనక ఒక పాట పెట్టేస్తాను, మంచి పాట, అందాల జీవా అందంగా రావా అని ఒక పాట పెట్టేస్తాను, పప్పుచారు చేసేస్తాను. చూసినంత తేలిక కాదు, దానికి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తాను తెలుసా. ఫస్ట్ నేను ఇలా ఉంటాను, ఇలా పెడతా. ఫస్ట్ దాన్ని బ్యాక్గ్రౌండ్ లో ఇలా పెట్టేసి కందిపప్పు ఉల్లిపాయలు ఇవన్నీ ముందు కట్ చేసుకుని పెట్టుకొని చూపించేసుకుంటా. గ్యాస్ బండ్ క్లీన్ ముందు స్టవ్ క్లీన్ చేసుకోవాలా, కిచెన్ క్లీన్ చేసుకోవాలా, మనము నీట్ గా రెడీ అవ్వాలా. నీట్ గా అంటే ఏదో రెడీ అవ్వాలి. కట్ చేసి ఇలా పెట్టేస్తాను. ఫస్ట్ వాటిని PIP అంటారు, పిక్చర్ ఇన్ పిక్చర్, వీడియో మీద యాడ్ చేయడానికి. సరే ఒక వీడియో తీసేసుకుంటా, వాటిని అలా పెట్టేసుకుంటా. తర్వాత ఎదురుగా పెట్టేస్తా. ఓ పక్క చేతులు కిచెన్ లో కూరగాయలు కట్ చేసి తడిగా ఉంటాయి, మాటికి అవి తుడుచుకోవడం, ఫోన్ పట్టుకోవడం. ఇప్పుడు ఎదురుగా పెడతా, ఇలా ఉల్లిపాయ కట్ చేస్తా. తర్వాత కుక్కర్ మూత పెట్టాలి. బ్యాక్గ్రౌండ్ ఓ పక్క బ్యాక్ చూపించాలి, కుక్కర్ మూత పెట్టేది ఓ పక్క నన్ను చూపించాలి నేను పెడుతున్నట్టుగా. మీరు చూడండి ఎంత ఒక షార్ట్ వీడియోని మీరు గమనించండి, నేను ఎన్ని రకాలుగా తీస్తాను. ఇలా మీకు చూపిస్తాను పప్పుని, ఓ పక్క నేను కుక్కర్ మూత పెట్టేది ఇలా చూపిస్తాను. ఎంత కష్టం తెలుసా. తాలింపేసేది ఏమేమి వేస్తాను ఇలా చూపించాలి, మళ్ళీ ఇలా పెట్టి నేను వేయించేది చూపించాలి. ఇన్ని చూపించి దాదాపు ఒక 10 నిమిషాలు వస్తుంది ఆ వీడియో. ఆ 10 నిమిషాల వీడియోని ఎడిట్ చేసి 1 minute కి తీసుకొచ్చి సింపుల్ గా ఒక సాంగ్ పెట్టేస్తుంటే చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. దానికేం డబ్బులు రావు. ఎందుకు చేస్తున్నా, నా ఇంట్రెస్ట్, నా ఆసక్తి, నా ప్యాషన్, అందుకని చేస్తున్నా. అర్థమైందా. అడ్డం తిప్పి చేసే వీడియోస్ అయినా నేను ఛానల్ పెట్టుకున్నా కాబట్టి నాకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేయడం కోసం పెట్టుకున్నా, అంతే.
సో ఇది వాళ్ళ వీడియో, నచ్చితే లైక్ చేయండి. నాకైతే యూట్యూబ్ మనీ వచ్చింది 7 నెలల తర్వాత. దీనికి ఆనందపడాలో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా పేమెంట్ వచ్చిందని ఆనందపడాలా, ఇన్ని రోజులు రాలేదని బాధపడాలో అర్థం కావట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా వీడియోస్ రూపంలో ఒక కంటెంట్ కావాలంటే కింద కమెంట్ చేయండి, దాని గురించి మనం మాట్లాడదాం. బాయ్. Anyways, I like you all my subscribers who are supporting me very well. Thank you so much. సో మీకు మళ్ళీ అర్థం చేసుకుని నెల నాకు పేమెంట్ రావట్లేదు. మీతో అబద్ధాలు చెప్పేదే లేదు. గత సంవత్సరం 4 పేమెంట్స్, అది మినిమం పేమెంట్. ఈ సంవత్సరం ఒక పేమెంట్. సో ఇది వాటి వీడియో, నచ్చితే లైక్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. బాయ్, టేక్ కేర్.